అంతే, ఒక్కరిద్దరు అనే సమస్య లేదు. మేము ఎంత మంది ఉన్నామో మా గల్లీ మొత్తం ఎంత మంది ఉన్నామో చిన్న పిల్లల కాడికి మేము తల్లులు పోతే పిల్లలు ఉండలేరు, మరి పిల్లల్ని ఎవరు చూడాలి? అందుకే పిల్లల్ని కూడా చేసేస్తాం. అప్పుడైతే అప్పుడు వస్తారా ఏ గవర్నమెంట్ వస్తుంది? అప్పుడు ఏమిటికొస్తుంది? ఇంకా ఓట్ల గురించి అయితే అడుగుతారు, మా కోటేయండి అమ్మా అని అంటారు. మా ప్రాణాలు పోయే రకంగా రక్షణ లేదు. ఇంకా అసలు చెప్పాలంటే ఎంఆర్ఓ దొంగ ఎందుకు అను. మొన్న వచ్చినాం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పోలీసులు కేసు పెట్టుండి చూద్దామన్నారు. మా జెంట్స్ అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అరెస్ట్ చేసిరు. మేము ఇక్కడ ఎక్కువ మంది లేకుండే, లేడీస్ 7 మంది ఉండే. 7 మందిలో పెద్ద మనుషులు నడవలేం మేము, ఇంకా గుడి దగ్గరనే కూర్చున్నారు. మేము బయటికి వచ్చేసినాం. బయటికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ బయట బెదిరింపులు, మీ జీవితాంతం పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలి, కేసులో చుట్టూ తిరగాలి. మా అమ్మని మాకు పెట్టానికే కూడా మేము కేసుల చుట్టూ తిరగాలి. అయినా సరే పర్వాలేదు ఉంటామన్నాం. ఇంకా వేరే వాళ్ళు మా వాళ్ళని అందరినీ పిలిపించినాం. మీకు చెప్తే అర్థమైతే లేదా? ఇంకా గ్యాదరింగ్ చేస్తున్నావు, ఇంకా గ్రూప్ చేస్తున్నావు అని బెదిరింపులు మాకు. సరే అని మళ్ళీ మా వాళ్ళు వస్తే మేము పోతాము అన్నాము. 8 గంటల వరకు కూర్చున్నాం. నైట్ 8 గంటల వరకు ఇక్కడ కూర్చొని 8 గంటలకు మా వాళ్ళని వదిలిపెడితే వాళ్ళని తీసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారు అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నారు, పొద్దున అన్నారు. మేము మర్యాదగా సరే లీగల్గానే వద్దాం, ఇన్లీగల్గా వద్దు అని చెప్పేసి మేము లీగల్గా పోయి మేము సరే అనేసి ఇంటికి పోయి రేపు తెల్లారి నిన్న పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి మేము పోతే ఎంఆర్ఓ మేడం ఇక్కడ ఉండి మాకు అక్కడ కలవకుండా మేము ఫోన్ చేస్తే నేను బయట వేరే ఇష్యూలో ఉన్నా అని అన్నారు. సరే మేడం మీరు బయట వేరే ఇష్యూలో ఉన్నారు, ఇక్కడ గుడి దగ్గరికి జేసీపీ వెళ్ళింది, టిప్పర్లు వెళ్ళినాయి, విగ్రహాన్ని తీసేస్తున్నారు, గుడి గుల్చేయాలని అంటున్నారు, ఏంటిది అంటే లేదు ఎవరు చెయ్యరు, మీ గుడిది నాది హామీ అని అన్నది. అన్నప్పుడు సరే అని రెస్పెక్ట్ ఇచ్చి అయితే ఏమన్నది నెక్స్ట్ ఇంకో మాట ఎడిపోమన్నది, కలెక్టర్ ఆఫీస్కి పోమన్నది. కలెక్టర్ ఆఫీస్కి పోమంటే 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకుంటే 5 నిమిషాల ముందు పోయినాం కలెక్టర్ ఆఫీస్కి. పోయినాక ఆడ లీల పడితే లేరు, కలెక్టర్ గారు లేరు అని అన్నారు. అని ఆ మాట అన్నారా? ఇక్కడ ఎంఆర్ఓ గారు వర్షం పడుతుండగా కుర్చీ వేసుకొని దర్జాగా ఛత్రి పట్టుకొని నిలబడి నువ్వు గుడికి హామీ ఇచ్చినాము 5 నిమిషాలల్లా దగ్గరుందా, ట్రాఫిక్ లేదా, అదే మాకు ఆడికే నీటికి రావడానికి 40 నిమిషాలు పడుతుంది, నువ్వు 5 నిమిషాలలో వస్తావు. ఎట్లా వస్తావు నువ్వు 5 నిమిషాలలో? వేరే దగ్గర ఉన్నాము, నువ్వు వీడికి ఎట్లా వచ్చినావు? రెక్కలు ఉన్నాయా? శక్తి ఉందా? నువ్వు అమ్మవారివి లేకపోతే చెప్పు, నిన్నే పూజిస్తాం. ఇప్పుడు శ్రావణం మొదటి ఆదివారం మేము బోనాలు ఎత్తాలి. ఎవరికి ఎత్తాలి? నీకు ఎత్తాలా? నీకు కొయ్యాలా? నీకు చెయ్యాలా పూజ? మా గుడిలా అమ్మవారికి ఒడి బియ్యం పోసే, ఒడి బియ్యం దించలేదు, ఒడి బియ్యం అట్లనే ఉన్నాయి, అమ్మవారి చీరలు అట్లనే ఉన్నాయి, అమ్మవారి మొత్తం ఇంకా అమ్మవారికి అలంకరణ చేసినాము, సొమ్ములు కమ్మలు అవన్నీ అలంకరించినాయి అట్లనే ఉన్నాయి. ఇంకా ఇది ఇప్పుడు ఏమనాలి? లేదు, అమ్మవారిని మంచి కూసబెట్టి ఎంఆర్ఓ కూసబెట్టి తీపిచ్చి అంత క్లీన్ చేసేసింది. మేము ఇక్కడ కొట్లాడుతుండగా మమ్మల్ని లెక్క చేయకుండా తోపు తోస్తే ఆ మీద ఎంత ఉంది, ఆ మీద పడ్డా, అక్కడ పడ్డా, నన్ను ఎత్తికి తాకి ప్రాణాలే పోతే రేపొద్దున ఎవరు దిక్కు మా పిల్లలకి? శాంతించే కొట్లాడతాం, ఇప్పటికైనా మేము శాంతించే కొట్లాడతాం. మా అమ్మవారిని మాకు కావాలి. ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మేము ఎల్లుండి చెయ్యాలి. ఏడ చేయాలి? ఆదివారం రోజు. ఎవరికి? ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులకు చేయాలా, లేకపోతే కుర్చీ వేసుకొని కూర్చున్న ఎంఆర్ఓ గారికి చేయాలా, లేకపోతే ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఇల్లు లేనట్టు ఆమె ఆఫీస్ లేనట్టు ఈ బిల్డింగ్ లకు వెళ్ళింది, మరి ఇక్కడ వచ్చి ఎక్కియాలా? ఎక్కడ చేయాలి? మాకు క్లారిటీగా చూడనియలేదు, దొబ్బేసిరు. కానీ ఈ 2 బిల్డింగ్ లో ఏదో కన్ఫర్మ్ గా నాకు తెలీదు. నేను ఇక్కడనే ఉన్నా, రాణిస్తలేరు. కుక్కల కన్నా అధ్వానం అయిపోయినామండి మేము 3 రోజుల నుంచి. ఇక్కడ నుంచి అక్కడి వరకు తరుముతున్నారు, అక్కడి వరకు. ఇది గవర్నమెంటే కదా, ఇది రోడ్ కదా. సరే నీ ప్రాపర్టీ ఉందన్నావు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నీ తాతది కాదు, నా తాతది కాదు, మనది అన్నప్పుడు మాకు నిలబడే హక్కు లేదా? మాకు ఓట్లు కావాలా? అది ఉందా మాకు హక్కు? ఇది ఎట్లా లేదు హక్కు? ఆ హక్కు ఉన్నప్పుడు ఈ హక్కు కూడా ఉంది కదా మాకు. దొంగతనంగా అమ్ముకోండి. సరే సార్, మాదంట మా అమ్మవారిని మన జాగాలో పెట్టుకోనికే 2 కోట్లు కట్టాలంటే ఎవరిని చంపి తేవాలి? అక్రమంగా మేము ఏడికని తేవాలి?
నీకంటే మందిని ముంచినావు, మందితో మంచిగా ఉన్నావు, నువ్వు కడతావు, మేము ఎక్కడికి తేవాలి, ఎవరిని చంపి తేవాలి, ఎవరిని ఇంటికి దోపిడి పోవాలి, ఏ బ్యాంకు కన్నా వేయాలి, ఏమనుకొని అడిగినా నువ్వు పైసలు 2 కోట్లు చెప్పు గుడి అక్కడ పెట్టాలంటే మా దేవుని మేము చేసుకొని మా జాగాలో మేము వేసుకొనికే నీకు 2 కోట్లు ఇవ్వాలంటే అంటే నువ్వు పైసనే కావాలి కదా నీకు, అంతే కదా. దేవతకి లేదు, దేవతకి లేదు, పైసకున్న వాల్యూ దేవతకు కూడా లేదు. అమ్మలేదు, నువ్వు ఏడున్నావు. రైట్ అమ్మ, మీ సమస్య అంటే ఆదివారం అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో, మేము కూడా తప్పకుండా మీకు సపోర్ట్ గా ఉంటాం. ఈ సొల్యూషన్ కూడా కావాలి. మరి ఏడికి ఎత్తుకురావాలి ఇప్పుడు మేము బోనాలు, మేము ఎల్లుండి వరకు ఏడికి తీసుకురావాలి. రైట్, అదే ఇప్పుడు మనం కూడా చూద్దాం. రేపటి కల్లా ఇక్కడ విగ్రహం పెడితే మనకి ఏ ఇబ్బంది ఉండదు, పెట్టకపోతే దాన్ని బట్టి మనం మళ్ళీ దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకేనా? రైట్, మీరు అనవసరంగా ఆవేశపడతారు.